ఖమ్మం మార్కెట్లో రోజురోజుకు ఆదాయం అభివృద్ధి చెందుతోందన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు. మార్కెట్కు ఉన్న చరిత్రను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాల ఏర్పాటుకు పూనుకున్నామన్నారు. 155 కోట్ల రూపాయలతో మార్కెట్ రూపురేఖలు మార్చుతున్నామని అంటున్న ఖమ్మం మార్కెట్ చైర్మన్ హనుమంతరావుతో మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద మార్కెట్ యార్డు ఖమ్మం నగరంలో ఉంది. దాదాపు 50 సంవత్సరాల కాలంగా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తనంతు చైతన్యందిస్తున్న నేపథ్యంలో ఖమ్మం మార్కెట్ యార్డు చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయము, రైతుల సంక్షేమము, అలాగే వ్యాపారస్తుల లావాదేవీల మీద ఆయన ద్వారా తెలుసుకుందాం. గత సంవత్సరం దాదాపు మా పాలక మండలికి, మా మార్కెట్కి 33 కోట్ల రూపాయలు ఆదాయం రావటం జరిగింది. అంటే 3,300 కోట్ల రూపాయల టర్న్ ఓవరు, 1% మాకు ఆదాయం రావటం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్కు ఉన్నటువంటి చరిత్ర దృష్ట్యా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, అదేవిధంగా రాష్ట్రాల నుంచి కూడా మనకి తేజ మిర్చి అనేది మనకే వస్తుంది. ఆ మిర్చి ద్వారానే మనకి సింహభాగం, అంటే దాదాపు 90% మనకు వచ్చేటువంటి ఆదాయం మిర్చి ద్వారా వస్తుంది. మిగిలిన 10% కాటన్ కానీ, లేదంటే అపరాల ద్వారా కానీ, అదేవిధంగా చెక్ పోస్ట్ కానీ, వీటి ద్వారా మనకు 10% ఆదాయం రావటం జరుగుతుంది. లాస్ట్ ఇయరు మంచిగా ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం క్రాప్ కూడా ఒక 40 to 50% లాస్ట్ ఇయర్ మీద ఉంది. కాబట్టి కొంత ఈ సంవత్సరం ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా రైతు ప్రతి వారంలో 2 సార్లు ఆయన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తాడు. వ్యవసాయానికి సంబంధించిన సంపూర్ణమైన సహకారం అందిస్తాడు. రైతులది అంటే ఎక్కువ శాతం నిధులు తీసుకురావడంలో కానీ, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఆయన అడుగులేస్తాడు నిత్యం కూడా. నేపథ్యంలో ఖమ్మం మార్కెట్లో జీరో దందా లేకుండా చేయడానికి, అలాగే వ్యాపారస్తులు కుమ్మక్కై రైతులకి నష్టం చేస్తున్నారనే దాని మీద కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? మా పాలక మండలి గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు మా పాలక మండలి వచ్చిన తర్వాత మీకు ఈ రోజు వరకు కూడా నేను చెప్తా ఉన్నాను, 14 నెలల నుంచి జీరో అన్నది ఒక్క బస్తా కూడా లేదు. మీరు చూడండి, మీకు ఎంక్వైరీ చేయండి, మీరు ఎవరైనా చెప్పినా కానీ ప్రూఫ్ చేయండి. ఒక్క బస్తా కూడా ఈ 14 నెలల్లో జీరో అనేదే లేదు. మీరు స్పెసిఫిక్గా చూడండి. అదేవిధంగా ఈ 3 టౌన్ ప్రాంతానికి ఎలక్షన్లో భాగంగా మార్కెట్కి విజిట్ చేయటం జరిగింది. ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ ఉన్నటువంటి రైతులకి ఒక భరోసా ఇచ్చారు. మా ప్రభుత్వం మేము గెలిచి వచ్చిన తర్వాత ఈ మార్కెట్ని ఆధునికీకరణ చేస్తా అని మాట ఇచ్చారు. ఈనాడు 155 కోట్ల రూపాయలతోటి ఈ 15 ఎకరాల 29 కుంటల ప్రాంగణంలో మార్కెట్ ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందో, ఏ విధంగా నిర్మాణం అయిపోవస్తూ ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. మీకు దాదాపు పోయిన సంవత్సరం 33 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం 40 దాకా వచ్చావు. రైతులకి అంటే ఆదాయం తెచ్చే రైతులకి, వాళ్ళు పండించిన పంటని ఇక్కడికి అమ్ముకునే వాళ్ళకి విశ్రాంతి భవనం ఇంతకుముందు ఉండేది. విశ్రాంతి భవనం అనేది లేదు. దీన్ని ప్రత్యేకంగా ఏమైనా తీసుకుంటున్నారా, కట్టిస్తున్నారా? ఇప్పుడు దాదాపు 400 నుంచి 500 మంది రైతులు విశ్రాంతి తీసుకునే విధంగా మెజనైన్ ఫ్లోర్లో విశ్రాంతి భవనం ఉంది. మీరు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిస్తే వాస్తవంగా క్రాప్ కూడా 40 to 50% ఉంది గతంలో దానికంటే. ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ 14,000 నుంచి 15,000 లోపే రేటు ఉంది. ఈనాడు 19,000కి కొద్దిగా ఒక రోజు పెరిగినా తగ్గినా కానీ 19,000కి తక్కువ కావట్లేదు. అదేవిధంగా ఆరుదల, డ్రై, మంచిగా ఉన్నటువంటి సరుకుకి 18,500 నుంచి 19,000 చిల్లర కూడా రేటు పడుతుంది. ఈ సంవత్సరం కొంచెం రేటు కూడా మెరుగ్గానే ఉంది. యుద్ధ ప్రభావం కూడా మన మీద ఏమీ పడలేదు ఈ రోజు వరకు. మన దగ్గరకు వచ్చినటువంటి ఇంతకుముందు కూడా దాదాపు ఒక 10 రోజుల క్రితం వరకు కూడా కేవలం డొమెస్టిక్ వ్యాపారులే ఉన్నారు. అయినా రేటు ఏ మాత్రం తగ్గలేదు. ఈ 10 రోజుల నుంచి కొద్దిగా బయట నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా అదే వేలో కూడా ట్రేడింగ్ జరుగుతుంది. ఖమ్మం మార్కెట్ రాష్ట్రంలో ఉన్న మా ఉత్పాదనలో కానీ, ఈ ఆదాయంలో కానీ రెండో మార్కెట్గా ఉన్న నేపథ్యంలో ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఖమ్మం మార్కెట్కి పూర్వ వైభవం తెచ్చేందుకు దాదాపు 155 కోట్లతో సభకులుతున్నారు. ముఖ్యంగా తను
రైతు కావటంతో రైతులో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ఇంకా మార్కెట్ యార్డు ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మార్కెట్ యార్డు కొత్తగా ఏర్పాటు చేసిన షెడ్ల నిర్మాణాలను మొత్తం కూడా కంప్లీట్ చేసి ఈ నెల లాస్ట్ వరకు వీటిని ప్రారంభిస్తామని చెప్పంటున్నారు. కెమెరా పర్సన్ రవికుమార్తో ఆవుల శ్రీనివాస్.